విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారి, మంగళవారము చిత్తా నక్షత్రము. జనరల్ గా కుజులు అంటేనే కొంచెం భయపడతారు. కొంచెం కాస్త భయపడాల్సిందే. భయపడాల్సిందే. కొంచెం రక్తకారకుడు, అవును, రోగకారకుడు. ఆయన మహర్దశ వచ్చినప్పుడు లగ్నాత్తు ఆ కుజుడు ఉండే స్థానాన్ని అనుసరించి వాళ్ళు ఆకస్మికంగా భూములు కొనేస్తారు. ఆకస్మికంగా పూర్తిగా వాళ్ళ భూములు కబ్జాలకు వెళ్ళిపోయి వాళ్ళ భూములు వాళ్ళే 10 రూపాయల వస్తువుని రూపాయికైనా అమ్మితే చాలు అనేటువంటి స్థితికి, దారుణమైన స్థితికి కూడా పడిపోతారు. దానికి కేవలం కుజుడు యొక్క ఆగ్రహం, కుజుడు యొక్క సంచారం సరిగ్గా లేకపోతే భూ సంబంధితంగా రియల్ ఎస్టేట్ పరంగా కూడా అతలాకుతలమైపోతారమ్మా. ఓకే, మరి ఇప్పుడు మంగళవారము చిత్తా నక్షత్రము, ఆ కుజుడి అనుగ్రహం కావాలంటే ఏం చేయమంటారు ఇబ్బంది లేకుండా? ఒక మాట చెప్తా. మంగళవారము అన్న ఆ రోజు నక్షత్రం ఉదయం పూట మనకు 7:30 వరకు సూర్యోదయానికి కుజుడు ఉన్నాడు. అంటే చిత్తా నక్షత్రం. ఆ రెండు కలయిక అనేటువంటిది ఒకంత ఆస్తి నష్టం తప్పదు. మృగశిర, చిత్తా, ధనిష్ట, ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ 6 నక్షత్రాల వారికి వ్యాపార పరంగా, ఇది భూమి పరంగా, లేదంటే రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఏదో చేసేటువంటి పరంగా మాత్రం నష్టం ఖచ్చితంగా సంప్రాప్తమవుతుంది. అలాగే కయ్యానికి కాలు దువ్వటం వలన, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వలన, ఓపిక లేకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి కారణం చేత వీరికి కాస్త దెబ్బలు తగిలేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందులోనూ ఒకవేళ ఈ 6 నక్షత్రాల వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన లగ్నాలు చెప్పబడి ఉంటాయి. ఆ లగ్నంలో జన్మించకపోతే అదృష్టవంతులే. ఏంటి గురువు? కొన్ని లగ్నాలు అనేటువంటిది ప్రాణాంతక సమస్య వస్తుంటాయి. అలానే అతని లగ్నం ఏదైనప్పటికీ కూడా లగ్నాత్తు సప్తమంలో, ద్వితీయంలో, వ్యయం అంటే 12 స్థానాలలో కుజుడు లేకుండా ఉండాలి. కుజుడు ఉన్నాడు అని అంటే అదొక ప్రమాదం. కొన్ని యోగాలు రూపాయి పెట్టుబడి పెట్టకుండా అద్భుతమైన స్థితి ఇచ్చేస్తాయి. కానీ కొంత పరిస్థితులలో ఇప్పుడు వచ్చేటువంటిది కుదేలు చేసేస్తాయండి మనిషిని. పూర్తిగా తంటే బకెట్ బొర్రలు పడుతుంటారు చూసారండి. అలాంటి స్థితి అయితే ఇప్పుడు చాలా గట్టిగానే ఉన్నది. రెండూ కలిసి వచ్చేటువంటి ద్విగుణీకృతంలో మృగశిర, చిత్తా, ధనిష్ట, ఆరుద్ర, స్వాతి, శతభిషం వారు మాత్రం తస్మాత్తుగా ఒక దగ్గరగా ఒక 56 రోజులు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఏ క్షణానైనా జీవితం తలకిందులైపోవచ్చు, లేదా ఎదగచ్చేమో చెప్పలేము. రెండు అవకాశం. అంటే వాళ్ళ లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి ఒక కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఉండేటువంటి స్థానాన్ని అనుసరించి స్థాన బలం ఎలా ఉంది, ఆ స్థాన బలం అనేటువంటి ఈ పిల్లవాడికి కానీ ఆ అమ్మాయికి కావచ్చు ఎవరికైనా సరే యోగంగా ఉందా, లేదంటే ఏదైనా కష్టకాలంగా ఉందా అనేటువంటి విషయాన్ని మనం ధృవీకరణ చేసుకోగలిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కనుక నాది ఒక చిన్న సలహా ఏమిటి అంటే, ఈ 6 నక్షత్రాల వారు మాత్రం ఒక్కసారి వారి యొక్క జాతకాన్ని సమగ్రంగా పరిశీలింప చేసుకొని వారి నక్షత్రం ఏమిటి, లగ్నం ఏమిటి, లగ్నాత్తు కుజుడు ఎక్కడున్నాడు, కుజ మహర్దశ ఎప్పుడు వస్తుంది, కుజ సంచారం ఇప్పుడు ఎలా ఉంది, గోచారంలో కుజుడు ఎలా ఉన్నాడు, లగ్నాత్తు ద్వితీయమా, సప్తమమా, అష్టమమా, ఆ కుజుడు ఎక్కడ ఉన్నాడు, అలాగే కుజ సంచారం అనేటువంటిది గోచారంలో ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటే ఈ ఒక్క మృగశిర, చిత్తా, ధనిష్ట, ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 6 నక్షత్రాల వారికి కూడా చాలా యోగం కన్నా యోగ్యకరం. ఎందుకంటే ఏమరపాటులో ఏమవుతుందిలే అని కొన్ని తొందరపాటు చర్యలు చేస్తే సుమారుగా జరిగింది ఏమిటి అని తెలుసుకొని బయటపడాలంటే 7 సంవత్సరాలు పడుతుందమ్మా. కాస్త ఒక రకమైనటువంటి ప్రమాద ఛాయలు, విధానాలు
ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అది ఇది అని మనం ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వారి జాతకం ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన చేస్తే అందులో ఉండే విధానాన్ని అనుసరించి వారు ఏ పరిహారం చేసుకుంటే అందులోంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి, అసలు పరిహారం ఉందా లేదా, కర్మ అనుభవించడమేనా అనేటువంటిది కూడా మనం తెలుసుకోగలిగితే వాళ్ళకి మనం ఏదైనా చెప్పవచ్చులా అని చెప్పి. కానీ మామూలుగా ఏంటంటే మనము చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అని చెప్తాం. ఆ చిన్న చిన్న పరిహారం అనేటువంటిది తాత్కాలికం, అది కొన్నిట్లకి ఇది ఉపయోగపడుతుంది. కానీ కొన్నిట్లకి దీర్ఘకాలికంగా ఉండేటువంటి విధానానికి మనం తాత్కాలికంగా పరిహారాలు కనుక చెప్పినట్లయితే అవి చేసుకుంటారు, కానీ వాళ్ళు దానివల్ల వాళ్ళకి ఇసగరైనంత కూడా ఫలితం ఉండదు. తాత్కాలికంగా చేసుకుంటే కొన్ని మనం ఇది పూర్వం చాలా చెప్పాం, అవి తాత్కాలికంగా కుటుంబానికి సరిపోతుందా మనిషికి అనుకున్నప్పుడు చెప్పచ్చు. కానీ ఇది ఇట్లా కాదు, దీర్ఘకాలికంగా ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే అందులోంచి బయటపడాలంటే 7 సంవత్సరాలు పడుతుంది. అంత వ్యవస్థ 7 సంవత్సరాలు జీవితం పోయినట్టే ఒక రకంగా. కాబట్టి జరగబోయేటువంటిది ఏంటది, ఏ విధానాన్ని అనుసరించి ఉంది అనే విషయాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా నడుచుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఎటువంటి పరిస్థితులలో ఈ 6 నక్షత్రాల వారు ఏది ఏమైనా 100, 126 అయినా వారి ఒక జాతకాన్ని సమగ్రంగా పరిశీలింప చేసుకుని ఒక్కసారి కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆయనకి తగ్గ ప్రాయశ్చిత్త విధాన శాంతి ఏ విధానాన్ని అనుసరించి చేసుకుంటే మన జీవితంలో కుజుడు సంబంధించినటువంటి స్థితిలో రాహువుకి సంబంధించిన విధానంలో అనర్థాలు తప్పించుకొని బయటపడగలుగుతాము, అది మనం తెలుసుకొని ఆచరించినట్లయితే ఆ జీవితం మనకు వస్తున్నాం. ఎందువల్లంటే కొంతమందికి రాహు అనేటువంటిది భాగ్యంలో ఉన్నాడు అనుకోండి, ఇంట్లో ఒక మనిషిని తీసుకెళ్ళిపోతాడు. లగ్నాత్తు భాగ్య రాహు అంటారు. అతను ఒకవేళ మారకుడు అయితే ఇంట్లో ఎవరో ఒకరిని తీసుకుపోతాడు. అలానే కుజుడు సప్తమంలో ద్వితీయంలో ఉన్నప్పుడు కుజదోషం వచ్చినప్పుడు ప్రమాదాల్ని సూచిస్తుంటాడు బాగా. ఇవి వాళ్ళకైతే ఒక రకమైనటువంటి కోలుకోలేని దబ్బే. కాబట్టి ముందర స్థితిగా అసలు ఏం జరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుసుకొని దానికి తగ్గట్టుగా విధానాన్ని అనుసరించుకోగలిగితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళు క్షేమంగా ఉండగలుగుతారమ్మా. చక్కగా వివరించారు. ఎవరికైనా తెలియకపోయినా కూడా ముందు జాతక పరిశోధన చేసుకుంటే వివరం ఏంటని తెలిస్తే దాని తగ్గ పరిష్కారం ఉంటుంది. నమస్తే గురుగారు.